ఇక్కడ జనస్థానాదహం యాత కదాచిత్ గౌతమీ తటే తత్ర పంచవటీ నామ పురా మునిజనాశ్రయా తత్రాశ్రమే మయా దృష్టో రామో రాజీవలోచనః ధనుర్బాణధరః శ్రీమాన్ జటావల్కలమండితః. శ్రీమాన్ అంటే శ్రీమంతుడు. శ్రీమంతుడు అంటే అర్థం ఏంటి? లక్ష్మీ సహితుడు అని అర్థం. కనీయాననుజస్తస్య లక్ష్మణోపి తథావిధః తస్య భార్యా విశాలాక్షి రూపిణీ శ్రీరివాపరా. పక్కనే ఈ రాముడు, ఈ ధనుర్బాణ ధరుడు, శ్రీయుతుడు, చటావల్కలంతో శోభించేటటువంటి వాడు అయినటువంటి రాముడిని నేను అక్కడ చూశాను. అతను తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా పక్కనే ఉన్నాడు. అతను కూడా రాముడిలాగానే చాలా అందగాడు. ఈ రాముడి భార్య ఉందే, తస్య భార్య విశాలాక్షి రూపిణి శ్రీరివాపరాహ. అది చూడండి, శ్రీ అంటే మహాలక్ష్మి, అపర ఎలాంటిదంటే అపర లక్ష్మీదేవి లాంటి ఆ స్వరూపంతో ఉన్నటువంటి ఆవిడ అక్కడ ఉన్నది. ఇక్కడ ఈ శూర్పణఖ ఆవిడ మీద ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నది అనమాట. ఎందుకంటే వీడు ఇందాకనే చెప్పాడు కదా, నువ్వు స్త్రీ విజితుడివి అని. కాబట్టి స్త్రీల యొక్క అందం గురించి వీడు చెప్తే ఆకర్షితుడవుతాడు. అది ఇక్కడ ఉద్దేశం. దేవగంధర్వ నాగానాం మనుష్యానాం తథావిధ న దృష్టా న శ్రుతా రాజన్ ద్యోతయంతి వనం శుభా. ఆ దేవతల్లో కానీ, గంధర్వుల్లో కానీ, మానవ జాతుల్లో కానీ అసలు అలాంటి అంత చక్కటిది నేను ఎక్కడా చూడలేదయ్యా. అసలు నేను చూడలేదు, వినలేదు కూడా. అసలు ఆవిడ ఎలా ఉందంటే ద్యోతయంతి వనం శుభ. ఆవిడ వనాన్నే ద్యోతయంతి ప్రకాశింపజేస్తోంది. ఎంత ఆవిడ ఎలాంటి శుభ అంటే శుభలక్షణమైన కలిగినటువంటి ఆవిడ మొత్తం వనాన్ని ప్రకాశింపజేస్తోంది. నాకు ఆశ పుట్టింది. ఆనేతుం అహం ఉద్యుక్తా తాం భార్యార్థం తవ అనఘా. ఓ అనఘుడా, ఓ పాపరహితుడా, ఈ శూర్పణఖ అంటోంది వాణ్ణి, ఆ రావణాసురుడిందోని. తాం భార్యార్థం, నీకు భార్యగా ఉండటం కోసం నేను అహం ఉద్యుక్త, నేను ఎలాగైనా సరే తీసుకొద్దామని బయలుదేరాను. కానీ దాంట్లో ఏం జరిగింది? లక్ష్మణో నామ తద్భ్రాత చిచ్ఛేద మమ నాసికాం. నేను అట్లా సీతాదేవిని నీ కోసం తీసుకొద్దామని బయలుదేరితే అక్కడున్నాడే లక్ష్మణుడు, వాడు నా యొక్క ముక్కుని కోసేశాడు. ఇంకా ముక్కు కోయటమే కాదు, ఉదితస్తేన రామేణ స మహాబల. రాముడు చెప్పడం వలన నా చెవులు కూడా కత్తిరించేశాడు. తతో అహమతి దుఃఖేన రుదతి ఖరమన్వగాం. నాకు ముక్కు చెవులు ఎప్పుడైతే తెగిపోయాయి, దాంతో ఏడుస్తూ, నాకు భయంతో ఏడుస్తూ కరుడి దగ్గరికి వెళ్ళాను. కరుడు మరి వీడి యొక్క తమ్ముడే కదా, రావణాసురుడికి ఫస్ట్ కజిన్ అనమాట. అలాంటి వాడు ఆ రాక్షసుల్లో అలాంటి వాడు ఆ కరుడు. ఆ కరుడికి దగ్గరికి నేను వెళ్ళాను. సోపి రామం సమాసాద్య యుద్ధం రాక్షసయూధపై. ఇక వెంటనే కరుడు ఏం చేశాడు? తన యొక్క సైన్యం మొత్తాన్ని తీసుకొని రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. కానీ ఏం జరిగింది? తతక్షణేన రామేణ తేనైవ బలశాలిన
సర్వే తేన వినష్టా వై రాక్షసా భీమ విక్రమా యది రామో మనః కుర్యాత్ త్రైలోక్యం నిమిషార్ధతః. అలా బయలుదేరి ఆ సర్వ సైన్యంతో కరుడు రాముడి మీదకి వెళ్ళగానే, కానీ మహాబలశాలి అయినటువంటి రాముడు ఉన్నాడు కదా, ఆయన క్షణంలో మహాపరాక్రమవంతులైనటువంటి భీమ విక్రములైనటువంటి ఈ సమస్త రాక్షసుల్ని అరక్షణంలో, క్షణం కాదు అరక్షణంలో వధించి వేశాడు. ఓ ప్రభు, ఓ రావణ ప్రభు, నేను అది చూసి అది తలుచుకుంటుంటే నాకు ఎలా ఉందో తెలుసా? అసలు రాముడు కనుక తలుచుకుంటే అసలు ఈ అర నిమిషంలో ఈ 3 లోకాల్ని భస్మం చేయగలడు అనిపించింది నాకు. అంతటి మహాపరాక్రమవంతుడు. మరి ఇప్పుడు అతని యొక్క భార్య అయినటువంటి సీతని నీ దగ్గరికి నేను తీసుకొద్దామని అనుకుంటున్నాను. కానీ ఎలా? అలాంటి వాడి భార్య కనుక సీత, ఆ సీత నీకు భార్య అయితే నీ జీవితం సఫలమైపోయినట్టయ్యా. ఇంకా నీకేం అక్కర్లా. చూసుకో రావణ, ఎలాంటి వాడు ఆ రాముడో చెప్పాను. అలాంటి రాముడి యొక్క భార్య ఎంత సౌందర్యవతో చెప్పాను. ఆ సౌందర్యవతి అయినటువంటి సీత నీకు భార్య అయితే నీ జీవితం ఎంత సలక్షణం అవుతుంది, ఎంతో శోభస్కరం అవుతుంది కదా. కాబట్టి కానీ ఇప్పుడు దీనివలన ఏం చెప్తున్నానంటే, ఓ రాజేంద్ర, నువ్వు ఎలాగైనా సరే ఆ సీతాదేవిని తెచ్చుకొని నీ భార్య అయ్యేటట్టు చేసుకో. కానీ ఎలా చేసుకుంటావు? భస్మీకుర్యాన్న సందేహ ఇది భాతి మమ ప్రభో యది సా తవ భార్యా స్యాత్ తత్ఫలం తవ జీవితం. నీ యొక్క జీవితం సఫలమవుతుందని చెప్పాను కదా. అతో యతస్య రాజేంద్ర యథా తే వల్లభా భవేత్. ఆవిడ నీకు వల్లభ అవ్వాలి. సీత రాజీవ పత్రాక్షే సర్వలోకైక సుందరీ. ఆవిడ అలాంటిది. సాక్షాత్ రామస్య పురతః, సాక్షాత్తు రాముడి యొక్క పురతః నీ ఎదురుగుండా కనుక నువ్వు నిలబడితే, స్థాతుం త్వం న క్షమః ప్రభో, నువ్వు నిలబడలేవు, నిన్ను క్షమించడు. అతని చేతిలో నువ్వు క్షణంలో మరణిస్తావు. నువ్వు ఉండలేవు, నువ్వు నిలబడలేవు. మాయయా మోహయిత్వా తు ప్రాప్స్యసే తాం రఘుత్తమం. ఈ రఘుత్తముడైనటువంటి రాముణ్ణి మాయ చేత మోహింపజేసి అప్పుడు మాత్రమే ఆవిడ్ని నువ్వు దక్కించుకోగలవు. శూర్పణఖే ఇవన్నీ చెప్పి దాని యొక్క ఉపాయాలు కూడా శూర్పణఖే చెప్పి వస్తాం. ఇలా వినగానే ఈ మాటలు విన్నాడు. శ్రుత్వా తత్సూక్తవాక్తైశ్చ దానమానాది తథా. ఈ మాటలు విన్నాడు. శూర్పణఖ చెప్పినటువంటి మాటలు ప్రేమతో ఎంత చక్కగా చెప్పింది. నీ కోసం అన్నయ్యా నేను ఇలా చేశాను, నాకు ఇట్లా జరిగింది, అయినా సరే నీకు భార్యగా రావాలి అని ఎంతో ప్రేమతో నటిస్తూ ఇది చెప్పింది శూర్పణఖ. ఆ ప్రేమ వాక్యాలన్నీ విని ఆ శూర్పణఖని, రా అయ్యో పాపం నీకు ఇట్లా జరిగింది కదా, పద అంతఃపురంలోకి పో, నీకు ఆ వైద్యుల చేత నీకు ఇవన్నీ చేయిస్తాను అని చెప్పి ఆ అంతఃపురంలోకి పంపించేశాడు. పంపించి తను ఆశ్వాస్వ భగిని రాజా ప్రవివేశ స్వకం గృహం, తన యొక్క అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. తత్ర చింతాపరో భూత్వా నిద్రాం రాత్రౌ నలబ్ధవాన్. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే వాడికి ఆ రాత్రి నిద్రే పట్టలేదుట. ఏది ఈ సీతాదేవి ఈ విషయాలు ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ రాత్రి అతను నిద్రపోలేకపోయాడు. ఇది అనుకున్నట్ట ఆలోచిస్తున్నాడు. ఏకేన రామేణ కథం మనుష్య మాత్రేణ నష్ట సబల కరోమే. ఏమిటిది? ఒక్కడే అయినటువంటి మనుష్య మాతృడైనటువంటి ఈ రాముడు ఒక్కడే, సబలహ ఇంతమంది బలాలతోటి ఉన్నటువంటి ఆ కరుణ్ణి నాశనం చేశాడా, చంపేశాడా? ఎట్లా నా సోదరుడు ఎలా వధింపబడ్డాడు? ఆశ్చర్యంగా ఉంది.
భ్రాతా కథం మే బలవీర్య దర్పయుతో వినష్టో బత రాఘవేణ. ఈ రాఘవుడి చేతిలో ఇంతటి బలపరాక్రమములతో ఉన్నటువంటి వాడు సబలం వీళ్ళందరితో కలిసి వధింపబడ్డా? ఆశ్చర్యంగా లేదు, ఉంది. ఇప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాడు, ఏమిటిది, ఏం జరుగుతున్నది? యద్వా న రామో మనుజ పరేశో. మానవుడు కాడా ఈ రాముడు? మనుషుడు కాడా? పరేశో పరమాత్ముడా? మాం హంతు కామ సబలం బలౌఘై. మాం హంతు, నన్ను చంపడం కోసి బలిష్ఠులైనటువంటి నా బలగం మొత్తంతో, బలౌఘై అంటే నా దగ్గర ఉన్నటువంటి రాక్షస సైన్యం ఉందే, వీళ్ళందరితోటి కలిపి నన్ను మాం హంతు కామహ అంటే నన్ను చంపడం కోసమే ఈయన వచ్చాడా? ఒకప్పుడు సంప్రార్థితో అయం గృహిణేన పూర్వం మనుష్య రూపో అద్య రఘుకులే అభూత్. బ్రహ్మదేవుడు అడిగాడు కదా, ఒకప్పుడు బ్రహ్మదేవుడి చేత ప్రార్థింపబడిన వాడు ఎవరు? పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఇప్పుడు ఈ రఘువంశంలో మనుష్య రూపంలో పుట్టి ఉంటాడా? అతనేనా ఈయన? పరమాత్ముడే వచ్చాడా? నన్ను చంపడం కోసమే వచ్చాడా? ఇంత ఆలోచిస్తున్నాడు రావణుడు. ఇప్పుడు ఇంకా ఆలోచించాడు, పరమాత్ముడే అయితే ఏం చెయ్యాలి? దానికి వధ్యో యది శ్యాం పరమాత్మనాహం. ఒకవేళ పరమాత్మ చేత నేను వధింపబడ్డాను అనుకో, వధ్యో యది శ్యాం పరమాత్మనా అహం, నేను పరమాత్మ చేత నేను వధింపబడితే ఏం జరుగుతుంది? వైకుంఠ రాజ్యం పరిపాలయే అహం, నేను వైకుంఠ రాజ్యాన్ని పరిపాలిస్తాను. నాకేం భయం? పరమాత్ముడు నన్ను సంహరిస్తే ఆ వైకుంఠ రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను. నోచేదిదం రాక్షస రాజ్యమేవ భోక్యే చిరం రామమతో వ్రజామి. లేకపోతే నోచిదే ఇదం రాక్షస రాజ్యం, దీన్ని నేను చక్కగా చిరకాలం అనుభవిస్తాను. అంటే నేను రాముడిని నేను గెలిస్తే, రాముడే పరమాత్ముడై నన్ను గనక సంహరిస్తే నేను ఆ పరమాత్ముడి యొక్క దగ్గరికి వెళ్ళిపోతాను, ఆ వైకుంఠ రాజ్యానికి వెళ్ళిపోతాను. లేదు, నేనే గెలిచాను అనుకో, రాముడు పరమాత్ముడు కాదనుకో, అతన్ని నేను గెలుస్తాను కదా. కాబట్టి అప్పుడు నేను ఈ మొత్తం రాక్షస రాజ్యాన్ని చిరకాలం నేను అనుభవిస్తాను. కాబట్టి రెండు రకాలుగా నాకు బాగానే ఉంది. భోక్ష్యే చిరం రామమతో వ్రజామి, కాబట్టి నేను రాముడి దగ్గరికి నేను వెళ్ళి తీరుతాను. వీడెంతసేపు ఆలోచించి అది వాడు నిర్ణయించుకున్నాడు. ఎటు చూసినా నాకే లాభం అనుకున్నాడు. అనుకుని ఇత్థం విచింత్య అఖిల రాక్షసేంద్రో, ఈ విధంగా బాగా ఆలోచించి రామం విదిత్వా పరమేశ్వరం హరిం, అనుమానమే తను చచ్చిపోతాడనే ఉన్నది. రామం విదిత్వా పరమేశ్వరం హరిం, ఆయన పరమేశ్వరుడైనటువంటి శ్రీహరే రాముడు అని తనకు అర్థమైపోయింది. అర్థమైపోయి ఇంకా ఎంత హాయిగా చెప్తున్నాడు చూడండి ఆధ్యాత్మ రామాయణంలో ఈ మాట. విరోధ బుద్ధ్యైవ హరిం ప్రయామి ధృతం. చూడు, విరోధ బుద్ధితోనే నేను విష్ణువుని చేరుదనుగాక, ధృతం తొందరగా. ఇంకా ఎందుకు? నేను కనుక ఇప్పుడు ఆయనతో యుద్ధం చేసేస్తే తొందరగా ఆయనతో నేను చచ్చిపోతాను. కాబట్టి నేను విష్ణువుని చేరిపోతాను, తొందరగా చేస్తాను. లేదనుకో, ఇప్పుడు ఈయన్ని నేను కాదు స్వామి అని ఆయనకి నేను లొంగిపోయాను అనుకో, అప్పుడు ఏమవుతుంది? నేను ఆయన్ని చేరటం నాకు ఈజీ కాదు. ఎందుకంటే భగవంతుడు భక్తి చేత వెంటనే ప్రసన్నుడు కాడు. ప్రసన్నుడు అవుతాడు కానీ వెంటనే రాడు. ధృతం నా భక్త్యా భగవాన్ ప్రసీదేత్, రాడు, అంత తొందరగా రాడు భగవంతుడు. నేను ఇప్పటికిప్పుడు నేను భక్తి మార్గంలోకి వెళ్ళినంత మాత్రాన్ని నాకు వచ్చేస్తాడా? రాడు. కాబట్టి నేను విరోధ మార్గంతోనే నేను శ్రీహరిని చేరుకుంటాను
అని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ రావణుడు. కాబట్టి రావణుడు తెలివి తక్కువ వాడా? కాదు. రావణుడు దుర్మార్గుడా? అవును. కానీ ఎప్పుడైతే రావణుడు ఈ శ్రీరాముడు తనల్ని సంహరించడానికి వచ్చాడు, అతనే పరమాత్ముడు అని తెలిసిన తర్వాత కూడా అతను ఆలోచించాడు, నేను రాముడి చేతిలో నేను చావడానికే నేను నిర్ణయించుకున్నాను అనుకున్నాను. అద్భుతమైనటువంటి ఈ కథాకథనంలో ఆ రావణుడిని కూడా గురించి ఇది చక్కగా విశ్లేషించారు ఆయన వ్యాస పరమాత్ముడు. దీంతో ఇది పంచమ సర్గం ఇక్కడ పూర్తవుతుంది. మనం షష్ఠ సర్గం రేపు చెప్పుకున్నాం. తర్వాత రావణుడు తర్వాత ఏం చేయబోతున్నాడు ఇక్కడి నుంచి అనేది మనం రేపు తెలుసుకుందాం. జయ జయ శ్రీరామ్. రామచంద్ర పరబ్రహ్మ అసలు ఆయన చరిత్ర, ఆయన యొక్క గుణగణాలు తలుచుకుంటేనే ఒళ్ళు పులకిస్తుంది. శ్రీరామ 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 రాధానామం చెప్పుకుందాం. శ్రీ రాధే జయ రాధే జయ జయ రాధే, 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 జయ జయ శ్రీ రాధే. ఇక్కడ ఇందాక చెప్తూ ఒకటి ఆపాను, అది ఆ రామం రాజీవలోచనం. ఈ రాజీవలోచనుడు అని చెప్పడానికి ఇందాక చెప్తుంటే ఇది కట్ అయిపోయింది. రాజీవము అంటే మీనం, ఒక విధమైనటువంటి చేప. ఆ చేపల మీనలోచనుడు అంటారు. మీనలోచని అనేది ఎక్కువ మనం వింటాము. ఇక్కడ ఈయన మీనలోచనుడు. అట్లాగే హరిణలోచని, హరిణాక్షి అనేది స్త్రీలకు ఎక్కువ వాడతారు. కానీ అంత అందమైన కళ్ళు ఈయన దగ్గర కూడా ఉన్నాయి. అందుకని ఈయన్ని రాజీవలోచన అనుడు అనటంలో ఈ మూడు ఇక్కడ కనిపిస్తున్నాయి. పద్మము ఉన్నది, చేప ఉన్నది, మూడవది హరిణం ఉన్నది. హరిణం. అందువల్ల ఈ మొత్తం కల్పించుకొని అద్భుతమైనటువంటిది. ఈ అర్థంలో వాల్మీకి మహాముని ఈయన్ని రాజీవలోచన అని పిలిచారు. మొత్తం ఎక్కడ చెప్పినా ఆయన రాజీవలోచనుడనే చెప్పుకుంటూ వచ్చారు. అదే పద్ధతి మిగిలిన వాళ్ళందరూ కూడా, అందరూ రామాయణం రాసిన వాళ్ళందరూ కూడా రామం రాజీవలోచనం అన్నారు. మొల్ల రామాయణంలో ఆవిడ ఎన్నిసార్లు రామం రాజీవలోచనం అనేటువంటి పదం ఉపయోగిస్తుందో, ఆ మహాభక్తురాలు ఆవిడ, ఆ మొల్ల. అద్భుతమైనటువంటి ఆవిడ తెలుగులో రాసింది, కొంచెం సంక్షిప్తంగా రాసింది, చాలా చాలా విషయాలు వదిలిపెట్టేసింది, చాలా తక్కువగా రాసింది. కానీ అయినా ఆవిడ యొక్క భక్తి ఆవిడ ప్రదర్శించుకుంది. అద్భుతమైనటువంటి పుస్తకం, చిన్నది, చిన్న పుస్తకమే. వీలైతే అది కొనుక్కొని అది కూడా చదువుకోవచ్చు. తెలుగులోనే ఉంటుంది. కొద్దిగా అక్కడక్కడ కొన్ని పదాలు ఆ కాలపు పదాలు కాబట్టి కొన్ని అర్థం కాకపోవచ్చు, కానీ మనం డిక్షనరీ పెట్టుకుంటే అవి కూడా తెలుస్తాయి. మొల్ల రామాయణం చదవండి, వీలైతే బాగుంటుంది. చక్కగా మంచి పద్యాలు, కాస్తో కూస్తో కవిత్వం కనుక మనకి దాని మీద అభిరుచి ఉంటే చక్కగా రాసింది ఆవిడ. ఎన్నో అందమైనటువంటి పద్యాలు ఆవిడ దాంట్లో ఆవిడ రాసింది. మొల్ల రామాయణం కూడా చదవండి. శుభం భూయాత్. అలాగే మా పరిమళ కూతురు వచ్చింది, సౌమ్య వచ్చింది. సౌమ్యతో రాధే రాధే. కృష్ణకుమారి రాధే రాధే.